2 బ్రైడల్ మేకప్ లుక్స్ ఇంట్లోనే మీరు కూడా ఈజీగా ఇలా చేసుకోండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కళ్యాణి జాను. ఈరోజు వీడియో ఏంటి అంటే మేకప్ చేయించుకోబోతున్నాను మా చెల్లితో. ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా మా చెల్లి బ్యూటీ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అని. తను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అలంకార్ అకాడమీలో కోర్స్ తీసుకొని ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అయితే పొందింది. వీడియోలో మాట్లాడుతుంటే పక్కన నాయిస్ వస్తుంది, సో అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చాను. మళ్ళీ ఈ వీడియోలో ఫుల్ బ్రైడల్ మేకప్ చూసేద్దాము. ప్రొఫెషనల్ స్టైల్లో ప్రొఫెషనల్స్ ఎలా చేస్తారో చూసేద్దాం. ఇప్పటి వరకు నేను కూడా ఎప్పుడు మేకప్ వేయించుకోలేదు. నార్మల్ బేసిక్ మేకప్ నేనే వేసుకునేదాన్ని వీడియోస్ లో. ఫస్ట్ టైం వేయించుకుంటున్నాను. చూసేద్దాం పదండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నా ఫేస్ చూడండి, ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన వితౌట్ మేకప్తో. నా ఫేస్ ఎలా ఉందో ఆఫ్టర్ మేకప్ తర్వాత చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇవే ఇప్పుడు మనం వేసుకునే బ్రైడల్ మేకప్ ప్రోడక్ట్స్ అన్ని. ఇవన్నీ హై క్వాలిటీ కాస్ట్లీ బ్రాండ్స్ అన్నమాట. ఇవి అరౌండ్ 1 lakh వరకు ఉంటాయి ఈ ప్రోడక్ట్స్ అన్ని. ఇవి నేను వేసుకునే అవుట్ ఫిట్స్ శారీ అండ్ హాఫ్ శారీ విత్ క్యాన్ స్కర్ట్ అండ్ వాటితో పాటు జ్యువెలరీ కూడా ఉంది. ఇంకా మేకప్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే టోనర్ అప్లై చేస్తుంది, నెక్స్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసింది. మనం ఫస్ట్ ఫేస్ కి మేకప్ వేసుకొని నెక్స్ట్ ఐస్ దగ్గరికి వెళ్తాం కదా, ఐ మేకప్ వేసుకొని. కానీ నాకు ఇప్పుడు ఐ మేకప్ ఫస్ట్ వేస్తుంది. నాకు తెలియక అడిగిన ఏంటి ఇప్పుడే వేస్తున్నావు అని. వాళ్ళు ఎంతైనా ప్రొఫెషనల్స్ కదా, ఐస్ కేసిన తర్వాత ఫేస్ కి వేస్తారంట. ఐస్ కి ఫౌండేషన్ కాంపాక్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఐ లాషెస్ వేస్తుంది. ఈ ఐ లాషెస్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఏ అవుట్ ఫిట్ మ్యాచింగ్ అది వేసుకోవచ్చు. మనం బ్రైడల్ మేకప్ వేసుకుంటున్నాం కదా, దానికి మ్యాచ్ ఏదైనా స్కిన్ టోన్ లో కలిసిపోయేది వేసుకుంటున్నా. ఐస్ కి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఫేస్ కి ప్రైమర్ అప్లై చేస్తుంది. నా కళ్ళు చూసి భయపడకండి గాయస్, ముందే చెప్తున్నా ఇదంతా పార్ట్ ఆఫ్ మేకప్ అంతే. ఇప్పుడు వేస్తున్నది కరెక్టర్ లైట్ గా ఐస్ కింద అలా టచ్ అప్ లాగా చేస్తుంది. ఐస్ కింద డార్క్ మార్క్స్ ఉంటాయి కదా, అవి కవర్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఈ బ్రష్ తో వేస్తున్నది ఫౌండేషన్. నా స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ వేస్తుంది. ఈ ఫౌండేషన్ తోనే మన లుక్ అనేది తెలుస్తుంది. ఈ ఫౌండేషన్ మనం కరెక్ట్ గా చూస్ చేసుకోలేకపోతే అంతే, ఇంకా మన ఫేస్ రూపురేఖలే మారిపోతాయి. సో అందుకే జాగ్రత్తగా మనం ఏ కలర్ అయితే ఉంటామో మన కలర్ లో కలిసిపోయే ఫౌండేషన్ తీసుకోవాలి. కొంతమందికి తెలియక మనం ఉన్న కలర్ కంటే కొంచెం బ్రైట్ కలర్ తీసుకొని వేసుకుంటారు. అలా ఎప్పుడు చెయ్యొద్దు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వేస్తుంది లూజ్ పౌడర్. ఇందాక ఫౌండేషన్ వేసింది కదా, అది నీట్ గా బ్లెండ్ చేసిన తర్వాత ఈ లూజ్ పౌడర్ అనేది వేస్తుంది. ఈ లూజ్ పౌడర్ వేసాక బ్రష్ తో నీట్ గా ఫేస్ అంతా సెటిల్ చేస్తుంది. ఎక్కడైనా పౌడర్ లా ఉండిపోయినా కూడా బ్రష్ తో అలా అంటే పోతుంది. ఇందాక లూజ్ పౌడర్ వేసింది కదా, ఇప్పుడు కాంపాక్ట్ వేస్తుంది. ఇది సపరేట్ అది సపరేట్ అనమాట. నాకు తెలీదు, ఇప్పుడే తెలిసింది. ఇన్ని వేస్తారు కాబట్టి వీళ్ళ మేకప్ లుక్ అంత బాగుంటుంది. ఇవన్నీ మనకెక్కడ తెలుస్తాయి చెప్పండి. నెక్స్ట్ మన ఫేస్ షేప్ తెలియడం కోసం కాంటరింగ్ వేస్తుంది. ఇది ఏంటో కూడా తెలియదు నాకు, దీని పేరు కూడా అనడానికి రాలేదు నాకు ఫస్ట్. ఇది పైన ఫోర్ హెడ్ కి, నోస్ కి, కింద జా లైన్ కి అలా వేస్తారు. ఇలా వేయడం వల్ల ఫేస్ షేప్ చేంజ్ అయ్యి మంచి లుక్ కనిపిస్తుంది. నెక్స్ట్ నాకు ఐలైనర్ పెడుతుంది పైన అప్పర్ పార్ట్ కి. చూడండి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కదలకుండా, కనురెప్పలు కొట్టకుండా. ఇది పెడుతుంటే కదిలామో ఇంకా చంద్రముఖి కళ్ళు అయిపోతాయి మనవి. చూడండి నా 2 ఐస్ కి ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఐలైనర్ పెట్టగానే. నెక్స్ట్ మస్కరా వేస్తుంది కనురెప్పలకి. ఇంకా మేకప్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఐబ్రోస్ అండ్ లిప్స్టిక్ వేస్తే అయిపోద్ది. మన మేకప్ ఎంత సింపుల్ గా అయిపోతుందో చూడండి. ప్రొఫెషనల్స్ అంటే 1/2 ఇంచ్ అంతా వేస్తారు, ఇంత వేస్తారు, అంత వేస్తారు, ఇన్ని లేయర్స్ వేస్తారు అని అంటారు. కానీ అవేమీ కాదు. చూసారు కదా మన మేకప్ ఎంత సింపుల్ గా అయిపోయిందో. నాకే కాదు మీకు కూడా ఇలానే వేస్తుంది. ఏ అకేషన్స్ ఉన్నా ఆ అకేషన్ కి సూట్ అయ్యే మేకప్ అనేది మనకి వేస్తుంది. మేకప్ అనే కాదు, బ్యూటీకి సంబంధించింది ఏదైనా చేస్తుంది. మీకు కావాలంటే హోమ్ సర్వీస్ కూడా ఉంటుంది. దీంతో పాటు వెరైటీ ఆఫ్ శారీ డ్రేపింగ్స్, హెయిర్ స్టైల్స్ కూడా వేస్తుంది. బ్రైడల్స్ కి అయితే ది బెస్ట్ మేక్ ఓవర్ చేస్తుంది, దట్టు మన ప్రైస్. ఇంకా మన సబ్స్క్రైబర్స్ మేక్ ఓవర్ చేయించుకోవాలనుకుంటే తక్కువలో తక్కువ మన ప్రైజే ఉంటుంది. ఈ వీడియో చూపించి డిస్కౌంట్స్ కూడా తీసుకోవచ్చు మీరు. మన హైదరాబాద్, తెలంగాణలో ఏ మూలలో ఉన్నా వచ్చి చేస్తుంది. మీకు ఎవరికైనా కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, కాల్ చేసి డీటెయిల్స్ అడగండి. మంచి మంచి మేకప్ లుక్స్ ని మీ సొంతం చేసుకోండి. తెలిసిన వాళ్ళు ఉంటే మనకు నచ్చినట్టు కన్వే చేసి మేకప్ వేయించుకుంటాము. ఎవరో తెలియని వాళ్ళ దగ్గర వాళ్ళు ఎలా వేస్తారు అని డౌట్ తో వేయించుకోవడం కన్నా ఇలా తెలిసిన వాళ్ళతో వేయించుకోవడం చాలా బెటర్ నన్ను అడిగితే. ఓకే, ఇందాక మస్కరా దగ్గర ఆగిపోయాం కదా, ఆ తర్వాత మనకు ఐబ్రోస్ చేసింది. చేయడం అంటే ఐబ్రో పౌడర్ తో ఐబ్రోస్ దిద్దింది మన భాషలో. ఆ తర్వాత బ్లష్ చేస్తుంది చిక్స్ కి. చూడండి వీడియోలో కనిపిస్తుంది. చిక్స్ ని కొంచెం హైలైట్ చేసే ఫేస్ లో మస్తు గ్లో వస్తుంది. రెడ్ ఆర్ పింక్ అలా వేసుకుంటే మస్తు హైలైట్ అవుతుంది మన ఫేస్ వచ్చేసి. బ్రైడల్స్ కి అయితే ఇది మంచి లుక్ ఇస్తుంది. మన దగ్గర ఒకవేళ ఈ ప్రోడక్ట్ లేకపోతే లిప్స్టిక్స్ తో కూడా వేసుకోవచ్చు లైట్ గా. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ వీడియో మేము ఎక్కడ షూట్ చేస్తున్నాము, వెనకాలంతా గార్డెన్ ఉంది, ఎక్కడ ఈ ప్లేస్? ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటి సైడ్ కే మ్యారేజ్ హాల్ ఒకటి ఉంటుంది, మా అత్త వాళ్ళది. అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ వాళ్ళది. ఈ రోజు మ్యారేజెస్ ఫంక్షన్స్ అలా ఏమి లేవు ఇందులో. సో మనం మేకప్ కి ఇలా వాడేసాం. ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు కదా, సో అలా అని చెప్పి
చెప్పేసి వచ్చాము. ఇంకా లాస్ట్ గా లిప్స్టిక్ ఒక్కటి మిగిలింది, అది కూడా చూసేద్దాం. అయితే ఫస్ట్ క్లీన్ చేసింది వెట్ వైప్స్, ఆ తర్వాత లైట్ గా కొంచెం లిప్ బామ్ అలా అప్లై చేసింది. ఇప్పుడు లిప్స్ కరెక్ట్ షేప్ లో రావడం కోసం లిప్ పెన్సిల్ వేస్తుంది. ఈ పెన్సిల్ మన లిప్ అరౌండ్ సర్కిల్ మొత్తం గీసాక లోపల లిప్స్టిక్ తో ఫిల్ చేస్తుంది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, తను మనకి పెన్సిల్ తో వేస్తుంటే తన ఫింగర్స్ మన ఫేస్ పైన తగిలి మేకప్ పోకుండా ఉండడం కోసం తను ఫింగర్స్ కి ఇందాక మనం కాంపాక్ట్ పౌడర్ వేసుకున్న పఫ్ ఉంది కదా, అది పెట్టుకుంది. ఇంకా పఫ్ మన ఫేస్ కి తగిలినా ఏం కాదు కదా, సో అలా అని పెట్టుకుందంట. ఎంతైనా ఆర్టిస్టులు కదా, వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది, లేదా మనకి ఎక్కడ తెలుస్తుంది చెప్పండి. అందుకే వాళ్ళని ప్రొఫెషనల్స్ అంటారు. వీళ్ళకున్న డిమాండ్ ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎవ్వరికీ లేదు. ఎవరు చూడు మేకప్ కంపల్సరీ కదా. మన బ్రైడల్స్ నుంచి చిన్న చిన్న అకేషన్స్, పార్టీస్ వెళ్ళాలన్నా మేకప్ కంపల్సరీ. నెక్స్ట్ ఇప్పుడు లిప్ లైనర్ వేయడం అయిపోయింది కదా, ఇప్పుడు ఆ లోపల లిప్స్టిక్ అనేది ఫిల్ చేస్తుంది లిక్విడ్ ది. ఇప్పుడు మా చెల్లి యూజ్ చేసే మేకప్ ప్రోడక్ట్స్ అన్ని వాటర్ ప్రూఫ్. నేను ఆఫ్టర్ షూట్ తర్వాత ఫేస్ పైన వాటర్ పోసి మీకు అది కూడా చూపిద్దాం అనుకున్నా, కానీ వీడియో తీయలేదు. అప్పటికే లేట్ అయి చీకటి అయిపోయింది. నెక్స్ట్ టైం మేకప్ వేసుకున్నప్పుడు మీకోసం చూపిస్తాను, కంపల్సరీ గుర్తుపెట్టుకొని. మరి మీకు ఇంకా బ్యూటీ మేకప్ కి సంబంధించిన ఏమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి, మా చెల్లికి చెప్పి చేద్దాం అవి కూడా. హెయిర్ స్పా వీడియో కూడా అడిగారు, ఇంట్లోనే హెయిర్ స్పా ఎలా చేసుకోవాలని, అది కూడా చూపిస్తా ఒక వీడియోలో. ఫైనల్లీ లిప్స్టిక్ కూడా అయిపోయింది. నా లిప్స్ చూడండి ఎంత బాగున్నాయో. లిప్స్టిక్ కూడా బాగా షైన్ అవుతుంది. ఇది కూడా వాటర్ ప్రూఫే, నైట్ వరకు అలానే ఉంది. ఐస్ కింది పార్ట్ కి ఐలైనర్ వెయ్యలేదు ఇందాక, ఇప్పుడు వేస్తుంది మళ్ళీ. మన ఫేస్ లో మంచి లుక్ నిచ్చేదంటే మన కళ్ళు లిప్సే కదా, వాటిని కొంచెం హైలైట్ చేస్తే చాలు, ఇంకా మంచి లుక్ వస్తుంది. మనం మేకప్ వేసుకోకుండా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ రెండింటిని హైలైట్ చేసుకుంటే చాలు. ఇంకా సింపుల్ గా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు అలా చేసుకోవచ్చు. ఈ వీడియో షూట్ చేసిన రోజు అయితే మేము మార్నింగ్ టిఫిన్ చేసి వచ్చాము. ఇంకా అప్పటి నుంచి నైట్ వరకు అసలు ఏమీ తినలేదు, వాటర్ కూడా తాగలేదు, మధ్యాహ్నం లంచ్ చేయలేదు. బ్రైడల్ మేకప్ అంటే కొంచెం టైం పడుతుంది కదా, మేకప్ కే మాకు 2 hours పట్టింది. ఇంకా హెయిర్ స్టైల్ కి కూడా టైం పట్టింది. హెయిర్ స్ట్రైట్నింగ్, క్రింపింగ్, కల్స్ పెట్టడం అవన్నీ చేసేసరికి మళ్ళీ 2 బ్రైడల్ సారీస్ డ్రేపింగ్ చేసింది. సో అలా లేట్ అయింది మాకు చాలా. ఫోటోషూట్ అంటే మనది మామూలుగా ఉండదు, దిగుతూనే ఉంటాము గ్యాలరీ మొత్తం ఫుల్ అయ్యేలా. అన్ని వీడియో తీసుకుంటూ చేసేసరికి లేట్ అయిపోయింది. ఫైనల్ గా మేకప్ అయితే అయిపోయింది. సెట్టింగ్ స్ప్రే వేస్తుంది ఇప్పుడు చూడండి. ఆహా ఎంత హాయిగా ఉందో అది వేస్తుంటే చల్లగా ఫేస్ కి. మేకప్ వేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు అవుట్ఫిట్ వేసుకొని వస్తాను. ఇప్పుడు నేను వేసుకునే అవుట్ఫిట్ బ్రైడల్ రిసెప్షన్ హాఫ్ సారీ. ఇది శారీతో డ్రేప్ చేసింది మా చెల్లి. ఇంతకు ముందు షార్ట్ వీడియో పెట్టాను ఈ హాఫ్ సారీ ఎలా డ్రేప్ చేసింది శారీతో అని, ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి. ఈ డ్రేపింగ్ వీడియో క్లియర్ గా లాంగ్ వీడియో కూడా కావాలంటే కమెంట్ చేయండి, పెడతాను అది కూడా. ఇందులో మీకు 2 బ్రైడల్ లుక్స్ చూపిస్తాను, ఒకటి రిసెప్షన్ లుక్, ఇంకోటి మ్యారేజ్ లుక్. ఇప్పుడు మీకు చూస్తున్న ఈ లుక్ రిసెప్షన్ ది, అందుకే హెయిర్ స్టైల్ ఇలా వేసింది. ఈ లుక్ లో నన్ను మొత్తం రెడీ చేసింది మా చెల్లినే. శారీ డ్రేపింగ్, హెయిర్ స్టైల్, మేకప్ మొత్తం ఎంత బాగా రెడీ చేసిందో నన్ను నేనే నమ్మలేకపోతున్నా, అంత బాగుంది. మేకప్ చూడండి ఎంత సెటిల్డ్ గా వచ్చిందో, ఆ శారీ డ్రేపింగ్, ఆ హెయిర్ స్టైల్ చూడండి. అసలు మా చెల్లెనే నా ఇదంతా చేసింది. ఇంత కళ ఉందా మా చెల్లెలో అని నాకే తెలీదు ఇన్ని రోజులు. ఎంతైనా ప్రొఫెషనల్స్ రెడీ చేస్తే ఆ లుక్ అనేది తెలిసిపోతుంది. మనం ఉత్తుత్తోలం ఇలా ఎంత ట్రై చేసినా రాదు మనకి ఈ లుక్ అనేది. నెక్స్ట్ ఇంకో బ్రైడల్ లుక్ తో వచ్చేసా. అచ్చం పెళ్లి కూతురులా ఉన్నా కదా, నా పెళ్లికి కూడా ఇంత రెడీ అయ్యానో లేదో కానీ ఈ లుక్ లో మాత్రం అదిరిపోయా. ఇందులో ఇంకో బ్రైడల్ హెయిర్ స్టైల్ వేసింది. ఆ హెయిర్ చూడండి ఒక్క వెంట్రుక కూడా చెక్కు చెదరకుండా వేసింది. నాకు నైట్ వరకు ఒక్క వెంట్రుక కూడా లేవ్వలేదు, అంత సెటిల్డ్ గా వేసింది ఈ హెయిర్ స్టైల్ అనేది. ఫేస్ చూడండి ఎంత క్లియర్ గా న్యాచురల్ లుక్ ఇస్తుందో. హెవీ మేకప్ వేసినట్టు తెలియకుండా న్యాచురల్ లుక్ నిచ్చే న్యాచురల్ మేకప్ వేసింది. ఈ మేకప్ కి ఇంకో స్పెషాలిటీ ఉంది. ఇది వేసిన ఒక 1-2 hours కి మన స్కిన్ లో అబ్జర్వ్ అయ్యి మేకప్ ఇంకా నీట్ గా సెటిల్డ్ గా కనిపిస్తుంది. మనం ఫస్ట్ చూసిన రిసెప్షన్ లుక్ కంటే ఈ బ్రైడల్ లుక్ మేకప్ ఇంకా సెటిల్డ్ గా వచ్చింది. ఎందుకంటే ఈ లుక్ వచ్చేటప్పటికి మేకప్ వేసుకొని మనకు 2 hours అయిపోయింది. సో అందుకే ఇలా. మీరు ఒకవేళ ఇంట్లోనే మీరే మేకప్ వేసుకోవాలనుకున్నా ఈజీగా ఈ వీడియో చూసి చేసుకోవచ్చు. ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసారంటే నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. బాయ్ బాయ్.